హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుని వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు అయితే క్యాప్సికమ్తో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు స్లైడ్ని పాజ్ చేసి చూడండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా చిన్న సైజు ఉన్న క్యాప్సికమ్ తీసుకోండి. ఇవైతే చాలా బాగుంటాయి చిన్న సైజు ఉన్న క్యాప్సికమ్ తీసుకుంటే, కానీ మిక్స్డ్ ఉన్నాయి ఇప్పుడు నేను తీసుకున్నవి. మీరు మసాలా కర్రీ చేసేటప్పుడు చిన్నవి ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండుని తీసుకొని పక్కన నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఒక కడాయి తీసేసుకొని 2 స్పూన్ల నువ్వులు వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించుకోవాలి చిన్న ఫ్లేమ్ పైన. కొంచెం చిటపటలాడాక వీటిని తీసేసేయాలి. తీసేసి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోండి. ఇంకా వేగిపోయాయి. ఇలా రంగు మారగానే తీసేసి పక్కన ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా దొడ్డుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇలా దొడ్డుగా కట్ చేసేసుకొని వేసుకోండి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాతే కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. ఇలా వేగిపోయిన వాటిని పక్కన తీసేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మసాలా స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని వీటిని కూడా వేసేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి, బగారాకు వీటినన్నిటిని వేసుకొని ఇవి వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా లోపల వైట్ గింజలు ఏవి లేకుండా ఇలా క్లీన్గా కట్ చేసుకొని మీడియం సైజులో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా కొద్దిగా ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. ఇవి 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. వీటికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 3/4 టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిలో ఏం వేసుకోకూడదు. ఓన్లీ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల క్యాప్సికమ్ ముక్క అనేది చేదుగా లేకుండా ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా మిడిల్లో కొద్దిగా ప్లేస్ చేసుకోండి. ఆయిల్ కనిపించేలాగా కొద్దిగా ప్లేస్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. ముందుగా కొద్దిగా ఉప్పుని వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకుంటాం కాబట్టి జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది క్యాప్సికమ్ కర్రీకి. ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అది ఉడికించుకునే లోపు చింతపండు రసాన్ని కూడా మంచిగా పిండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని మొత్తం ఈ క్యాప్సికంలో పోసేసుకోండి. ఇలా మొత్తం చింతపండు రసాన్ని మంచిగా పిండుకొని పోసేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని మొత్తం పోసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది పోసేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి కంపల్సరీగా ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా దీన్ని ఉడికించుకోవాలి. ఇది మంచిగా మరిగేలోపు మనం ముందుగా వేయించుకున్న మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసేసుకొని మంచిగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ అనేది, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న క్యాప్సికమ్ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా అంతా మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని మాత్రమే మసాలా వేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇంకా జార్లో కొద్దిగా మసాలా మిగిలిపోతే దాంట్లో కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసి అదంతా కూడా కలిపి పోసుకోండి. ఇలా పోసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో
ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మీకు ఉప్పు కారం ఏమైనా తగ్గినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా టేస్ట్ చేసి చూడండి, ఏది తక్కువ అనిపించినా ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే, ఆయిల్ అంతా పైకి తేలి ఇంకా మన క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ కూడా. లాస్ట్లో కొత్తిమీర ఇలా కొంచెం తరుక్కొని వేసుకోండి. ఇంకా గ్రేవీ చూసుకోండి ఎంత బాగా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్తో కంపల్సరీగా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి థిక్నెస్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది కూడా. ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.